వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రాను అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయనకు అటు వ్యాపారాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ అన్నీ తానే అన్నట్లుగా చాలా కాలం వ్యవహరించిన విజయసాయిరెడ్డి దూరమయ్యారు. అన్నీ బయట పెడతాను అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిజానికి జగన్ రెడ్డికి తెలియని సీక్రెట్లు కూడా విజయసాయిరెడ్డికి తెలుసు. ఎందుకంటే జగన్ పేరుతో అక్రమాస్తులు కూడబెట్టింది, సూట్ కేస్ కంపెనీలు పెట్టింది, మనీ లాండరింగ్ని అత్యంత సులువుగా చేసింది విజయసాయిరెడ్డి మాత్రమే అని అందరికీ తెలుసు. అంతేకాదు రాజకీయాల్లోనూ ఆయనది కీలక పాత్ర. జగన్ విజయం సాధించినప్పుడు 2019లో ఆయన వెంట విజయసాయిరెడ్డి ఉన్నారు. అన్ని వ్యవహారాల్ని ఆయనే చక్కదిద్దారు. అందుకే విజయం సాధించినప్పుడు బయటకు వచ్చిన ఫోటోలో మొదట జగన్ విజయసాయిరెడ్డి ఆలింగనమే ఉంటుంది. ఇప్పుడు అలాంటి వారి మధ్య తేడాలు వచ్చాయి. తన దగ్గర ఉన్న చిట్టా అంతా బయట పెడతానని విజయసాయిరెడ్డి హెచ్చరిస్తున్నారు. ఎవరు చేశారు, ఎలా చేశారు? ఇంకొక ప్రశ్న కూడా అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసు నుంచి పక్కకు తప్పించేదానికి, దీంట్లో ఈ యొక్క కంపెనీ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన్ని పక్కకు తప్పించేదానికి మీరు విక్రాంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విషయం. నేను అటువంటి ప్రయత్నం చేయలేదు. నాకు ఈ విషయాలు తెలియదు. ఈ ట్రాన్సాక్షన్ జరిగింది కూడా నాకు తెలియదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజయసాయిరెడ్డి టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్రూవర్గా కూడా మారేందుకు సిద్ధమన్న సంకేతాలని ఆయన ఇస్తున్నారు. వైఎస్ జగన్ విజయసాయిరెడ్డిని వేరువేరుగా చూడలేం. వీరిద్దరూ వ్యక్తిగతంగా స్నేహితులు, వ్యాపార భాగస్తులో మరొకటో తెలియదు. కానీ ఇద్దరి మధ్య అనుబంధం మాత్రం విడదీయనంత గొప్పగా ఉంటుంది. ఒకరు A1, మరొకరు A2. ఇప్పుడు ఇద్దరి మధ్య తేడాలు వచ్చాయి. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన కూడా కోటరీ గురించి చెబుతున్నారంటే వైసీపీలో ఏం జరిగిందో బయటికి తెలియాల్సింది చాలా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే సమయంలో విజయసాయిరెడ్డి బయట ఇన్ని మాటలు చెప్పారంటే ఇక సిఐడికి ఎన్ని వివరాలు చెప్పుంటారో అని వైసీపీ వర్గాల్లో కంగారు మొదలైంది. తనకి తాను తెలిసిన నిజాలన్నీ చెబుతానని నిర్మోహమాటంగా చెబుతున్నారు. తన మనసు విరిగిపోయింది అంటున్నారు. మొత్తంగా విజయసాయిరెడ్డి కథలు ఇప్పటి నుంచే ప్రారంభమయ్యాయని అనుకోవచ్చు. నేను ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు. నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు. విచిత్రంగా సాయిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసినా పార్టీ నుంచి పెద్ద లీడర్లు ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. విజయసాయిరెడ్డి వైసీపీ క్యాంపులో ఓ పెద్ద బాంబే వేశారు. ఆయన చేసిన ఆరోపణలు చిన్నవి కాదు. లిక్కర్ స్కామే జరగలేదని, అంతా పారదర్శకంగా ఉందని వైసీపీ నేతలు వాదిస్తూ వస్తున్న సమయంలో విజయసాయిరెడ్డి మొత్తం స్కామ్కు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డినే కీలకమని బయటపెట్టేశారు. లిక్కర్ స్కామ్ మీద నేను గతంలో కూడా చెప్పాను. లిక్కర్ స్కామ్లో పాత్రధారి, సూత్రధారి, కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పా. మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తాను. అంతేనా? పోర్టు వ్యవహారంతో అంతా విక్రాంత్ రెడ్డే చేశాడని బయటపెట్టారు. అంటే ఈ వ్యవహారాల్లో ఆయన వైసీపీని నిలబెట్టి నిప్పంటి చేశారని అనుకోవాలి. మద్యం స్కామ్ చిన్నది కాదు, ప్రజల రక్తమాంసాలని పీల్చిన స్కామ్. ఇప్పటి వరకు అరెస్టులు చేయలేదు. కానీ మొత్తం దందాను వెలికి తీయటంలో సిఐడి చాలా చురుగ్గా ఉంది. అన్ని వివరాలు బయటపెట్టింది. అసలు డబ్బు ఎలా తరలిపోయాయో కూడా పక్క ఆధారాలతో రెడీ చేయించారు. ఇక పోర్టు వ్యవహారంలో కూడా అంతే. విజయసాయిరెడ్డి తన మీదకి రాకుండా అందరినీ ఇరికించడానికి సిద్ధమేనని తన మాటల ద్వారా సంకేతాలు పంపారు.
ఈ కాకినాడ సీపోర్ట్స్కు సంబంధించి నాకు ఎటువంటి విషయాలు తెలియదు. నేను ఆది నుంచి అంతం వరకు నేను ఎక్కడా కూడా నా యొక్క ప్రమేయం లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. సుబ్బారెడ్డి గారి కుమారుడిగా నాకు తెలుసు అని చెప్పడం జరిగింది. ఈ యొక్క లావాదేవీలన్నీ కూడా విక్రాంత్ రెడ్డి చేశారు అన్నటువంటి విషయం మాకు చాలామంది చాలా సాక్షులు మాకు చెప్పారు. ఈ విషయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేసేదానికోసం మీరు విక్రాంత్ రెడ్డి గారు కలిసి ఈ యొక్క ట్రాన్సాక్షన్ చేశారన్నటువంటి విషయాన్ని వాళ్ళు అడగడం జరిగింది. నా విషయానికి సంబంధించి నాకు ఈ ట్రాన్సాక్షన్కి సంబంధం లేదని మరొక్కసారి నేను వక్కాణించడం జరిగింది. ఈ విషయంపై వైసీపీ నేతలు ఎవ్వరూ స్పందించడం లేదు. విజయసాయిరెడ్డిపై ఎవరు ఎలా స్పందిస్తారో స్పష్టత లేదు. మామూలుగా వైసీపీలో ఎవరు మాట్లాడినా వ్యక్తిగత అభిప్రాయాలే. అలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ చాలామందికి లేదు. సజ్జల ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వస్తే తప్ప మాట్లాడరు. ఇప్పుడు విజయసాయిరెడ్డిని రెచ్చగొడితే మరింతగా నష్టం జరుగుతుందని అందరి బండారం బయటపెడితే మొదటికే మోసం వస్తుందని సైలెంట్గా ఉండటమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కొంతమంది విమర్శించినట్లుగా మాట్లాడుతున్నారు. దాంతో విజయసాయిరెడ్డి దగ్గర పార్టీకి చెందిన చాలా రహస్యాలున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి వైవి సుబ్బారెడ్డిని పంపించారు. ఢిల్లీలోనూ వైవి సుబ్బారెడ్డికి ప్రాధాన్యత పెంచారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మొత్తం సజ్జల్దే హవా కావటం తనని దూరం పెట్టారనేది విజయసాయిరెడ్డి అభిప్రాయం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే త్వరలోనే విజయసాయిరెడ్డి తనపై నమోదైన కేసుల్లో అప్రూవర్గా మారే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అదే గనక జరిగితే వైసీపీలో పెద్ద తలకాయలకి చాలా ఇబ్బందులు తప్పవని అప్పుడే రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. ఆయన క్వార్టరీ నుంచి బయటికి రాకపోతే ఇక భవిష్యత్ అనేదే ఉండదని చెప్పడం ద్వారా విజయసాయిరెడ్డి జగన్కు ఊహించని గట్టి హెచ్చరికలే పంపారని అనుకోవచ్చు అంటున్నారు. కానీ ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం రెండు ముఖ్యం. నేను ప్రలోభాలకు లొంగల. మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు. నేను భయపడ్డానన్నాడు. నేను భయపడలా. విశ్వసనీయత కోల్పోయానన్నాడు. విశ్వసనీయత కోల్పోలే. ఆ మూడు యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మా నాయకుల్లోనే మార్పు ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.